లక్షద్వీప్ మాల్దీవులు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 22 నాటికి అల్పపీడనంగా మారి వాయువ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అల్పపీడనం ప్రభావం ఎలా ఉండనుంది? ఏ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది? మోన్సా తుఫాన్ ని ఇంకా నష్టాన్ని మర్చిపోకముందే మరొక వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితుల ప్రకారం లక్షద్వీప్ మరియు మాల్దీవుల దగ్గర ఒక అల్పపీడనం కొనసాగుతుంది. అదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. మరొక వైపు ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి 25, 26వ తేదీ నాటికి బలాన్ని పుంజుకుని వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లయితే తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం అయితే లక్షద్వీప్ దగ్గర ఉన్నటువంటి లక్షద్వీప్ మరియు మాల్దీవుల పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. కొంతవరకు ఈ ప్రభావం అంటే ఈ వాతావరణ పరిస్థితి ప్రభావం 22వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత క్రమేపేది బలపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిణామాలతోటి 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే 22వ తేదీ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి దాని యొక్క గమనము, వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతాల మీద ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.